నిర్వహణలో వివిధ కారణాల చేత సస్పెండ్ అయిన వాలంటీర్లు అందరూ నేరుగా వైసీపీకి పనిచేస్తున్నారని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జెడి లక్ష్మీనారాయణ అన్నారు. వాలంటీర్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు లిబరేషన్ కాంగ్రెస్ నేతతో కలిసి విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్లను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని ఈసీని కోరినట్లుగా ఆయన తెలిపారు. వెబ్ కెమెరాస్ అరేంజ్ చేయాలి. తర్వాత జిల్లా ముఖ్యాలయం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి వీటన్నిటిని కూడా మానిటర్ చేయాలి. సాధారణంగా ఎలక్షన్ కమిషన్ 50% నుంచి 60% వరకు పోలింగ్ బూత్స్ని కవర్ చేస్తుంటుంది. కానీ ఇక్కడున్న విశిష్టమైన పరిస్థితుల వల్ల, విచిత్రమైన పరిస్థితుల వల్ల అన్ని బూత్స్ కూడా కవర్ చేయాలి అన్నది. ఎందుకంటే ముఖ్యంగా పంజాబ్లో జరిగిన ఎలక్షన్లో మా విజయ్ కుమార్ గారు కూడా అక్కడ వెళ్ళారు అబ్జర్వర్గా. ఆ సమయంలో అన్ని పోలింగ్ బూత్స్ని వెబ్ కెమెరాస్తో అరేంజ్ చేయడం వల్ల అక్కడ చాలా పీస్ఫుల్గా జరిగాయి ఎలక్షన్స్. అందువల్ల ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ ఈ విధమైన నినాదాలు ఇస్తున్న ఈ సందర్భంలో 100% పోలింగ్ బూత్స్ అన్నీ కూడా వెబ్ కెమెరాతో కవర్ చేయాలన్నది మొదటి రిక్వెస్ట్. రెండవది మేము ఇచ్చిన రెండవ విన్నపం ఏంటంటే, ఏ విధంగా వాలంటీర్స్ అయితే ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అదేవిధంగా డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డిఏ, ఆ తర్వాత మెప్మా వీరిద్దరూ కూడా ముఖ్యంగా డ్వాక్రా మహిళలు మిగతా సంఘాలతో చాలా సంవత్సరాల నుంచి వాడు పనిచేస్తున్నారు. అందువల్ల వీళ్ళ ద్వారా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మహిళా ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వారిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రదేశాల్లో ఉంచకుండా వారిని ఇంతకుముందు ఏ విధమైన డిస్ట్రిక్ట్స్ ఉండేవో అక్కడికి పంపాలని చెప్పేసి ఇంకొక రిక్వెస్ట్ ఒకటి చేయడం జరిగింది. ఆ తర్వాత మూడవది, ముఖ్యంగా మన రాష్ట్రంలో లిక్కర్ మద్యం ఏదైతే ఉందో అది మోస్ట్లీ క్యాష్ పేమెంట్స్ మీదే జరుగుతుంది. ఈవెన్ దో వాళ్ళు అంటున్నారు మేము డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటున్నామని కూడా నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో చెక్ చేస్తే 99% ఇంకా కూడా క్యాష్ పేమెంట్సే జరుగుతున్నాయి. అందువల్ల ఈ ఎలక్షన్స్ పూర్తి అయ్యే వరకు ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి కూడా ఇంకొక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా మన రాష్ట్రంలో ఉన్నంత ప్రమాణంలో ఇంకెక్కడా ఉండదు. కాబట్టి దీన్ని కనుక ఆపాలి అంటే ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ ఈ ఒక నెల ఎలక్షన్ అయ్యే వరకు చేయండి అని చెప్పేసి ఇంకొక విన్నపం చేయడం జరిగింది. ఆ తర్వాత నాలుగవది, వాలంటీర్ సందర్భంగా కూడా మేము ఎలక్షన్ కమిషన్కి, సిఓ గారికి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి కూడా చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఏం చెప్పారు, వాలంటీర్స్ను ఎక్కడా కూడా ఎలక్షన్ దీంట్లో వారిని వాడకూడదు. తర్వాత నిన్న మొన్న వచ్చిన ఆదేశాలలో ఈవెన్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా వాలంటీర్స్ని ఉపయోగించకూడదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కడైతే వాలంటీర్స్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని తెలిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నామని కూడా చెప్పారు. కానీ మేమంటున్నది ఏంటంటే, సస్పెండ్ అయిన వాలంటీర్ ఇంకా హ్యాపీగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తారు. మీరు వాళ్ళని ఎన్నికల విధానంలో దూరంగా ఉండండి అంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా పాల్గొంటారు. అందువల్ల ఇది కాదు సొల్యూషన్. వాలంటీర్స్ను వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ ఉంచకుండా ఇంకో ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్రలో పనిచేస్తున్న వాలంటీర్స్ అందరినీ కూడా రాయలసీమ జిల్లాలకు మీరు వేసేయండి. రాయలసీమలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఉత్తరాంధ్రకు తీసుకురండి. అంటే ఏ జిల్లాలో అయితే వాళ్ళ ప్రభావం లేదో, ఎందుకంటే ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత కనీసం ఒక 5-6 నెలలు పడుతుంది ఆ ప్రదేశము ఆ వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి. ఈ విధంగా కనుక మీరు మారిస్తే అప్పుడు ఎన్నికలు సజావుగా జరుగుతాయి. ఎందుకంటే చాలా చోట్ల పొలిటికల్ పార్టీలు, ముఖ్యంగా రూలింగ్ పార్టీ చెప్పడం జరిగింది, వాలంటీర్స్లో చాలామంది మన కార్యకర్తలే, వాలంటీర్స్ బలం మీదే నేను ముందుకు వెళుతున్నానని ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇటువంటి సందర్భాలలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, తర్వాత శాంతియుత వాతావరణంలో జరగవు అన్నది ఏపీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క ప్రబలమైన కారణం. దానికోసం వారిని అడిగింది ఏంటంటే ట్రాన్స్ఫర్స్ చేయండి, అది మాత్రమే సొల్యూషన్ అవుతుంది. అదర్వైజ్ దీనికి వాలంటీర్స్ను ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఉంచితే ఎలక్షన్స్ సజావుగా జరగవు. ఒక ఫెయిర్ అండ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు ఓటర్స్ని రూలింగ్ పార్టీకి ఓటు వేయవలసిందిగా వాళ్ళు ప్రభావితం చేస్తారు. డిఆర్డిఏ కానీ, తర్వాత మెప్మా కానీ, ఆ తర్వాత వాలంటీర్స్ కానీ. ఈ మూడు డిపార్ట్మెంట్స్లో మీరు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారిని, తర్వాత ఒక కాపీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చాం. కాబట్టి అది కూడా మనకు ప్రజలకు తెలియాలి అన్న ఉద్దేశంతో ఈరోజు వారిని కలిసి మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న పార్టీలు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ శ్రీ విజయ్ కుమార్ గారు, తర్వాత ఆల్ తెలుగు ప్రజా పార్టీ భాగ్యారావు గారు, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ దాసరి చెన్నకేశవులు గారు, ఆ తర్వాత నవరంగ్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జలీల్ గారు,
మేమందరం కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపైన త్వరలో వారు నిర్ణయం తీసుకుంటారని మేము కోరుకుంటాం. ఆధ్వర్యంలో ఈరోజు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారిని కలిసి ప్రస్తుతం ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ సందర్భంగా అనేక విషయాలు, ఎన్నికలు సజావుగా జరగడానికి ఒక శాంతియుత వాతావరణంలో ఎవరు కూడా భయం లేకుండా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కొన్ని విషయాలు వారికి ఈరోజు చెప్పడం జరిగింది. మొదటిది, ఎన్నికల కమిషన్ అయితే ఎన్నికల పండుగ అని వాళ్ళు వాల్ పోస్టర్ల మీద వేస్తున్నారు, బ్యానర్స్ మీద వేస్తున్నారు. కానీ మన పొలిటికల్ పార్టీస్ అయితే మటుకు యుద్ధం అనే పదాన్ని వాడుతున్నారు. ఇవి ఎన్నికలు కావు, ఇదొక యుద్ధం రాష్ట్రంలో జరుగుతుంది అని, సమరం, ఈ విధమైన పదాలు వాడుతున్న సందర్భంలో మరి అన్ని పొలిటికల్ పార్టీలు, ముఖ్యంగా ప్రధాన పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా, రాజకీయ పక్షాలన్నీ కూడా ఏ స్థాయికైనా వెళ్తారు. ఈవెన్ బూత్ క్యాప్చరింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతో ఈరోజు వారికి ఇచ్చిన ఒక రిప్రజెంటేషన్లో ప్రతి పోలింగ్ బూత్ కూడా సీసీటీవీ కెమెరాస్ అరేంజ్ చేయాలి, వెబ్ కెమెరాస్ అరేంజ్ చేయాలి. తర్వాత జిల్లా ముఖ్యాలయం, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి వీటన్నిటిని కూడా మానిటర్ చేయాలి. సాధారణంగా ఎలక్షన్ కమిషన్ 50% నుంచి 60% వరకు పోలింగ్ బూత్స్ని కవర్ చేస్తుంటుంది. కానీ ఇక్కడున్న విశిష్టమైన పరిస్థితుల వల్ల, విచిత్రమైన పరిస్థితుల వల్ల అన్ని బూత్స్ కూడా కవర్ చేయాలి అన్నది. ఎందుకంటే ముఖ్యంగా పంజాబ్లో జరిగిన ఎలక్షన్లో మా విజయ్ కుమార్ గారు కూడా అక్కడ వెళ్ళారు అబ్జర్వర్గా. ఆ సమయంలో అన్ని పోలింగ్ బూత్స్ని వెబ్ కెమెరాస్తో అరేంజ్ చేయడం వల్ల అక్కడ చాలా పీస్ఫుల్గా జరిగాయి ఎలక్షన్స్. అందువల్ల ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ ఈ విధమైన నినాదాలు ఇస్తున్న ఈ సందర్భంలో 100% పోలింగ్ బూత్స్ అన్నీ కూడా వెబ్ కెమెరాతో కవర్ చేయాలన్నది మొదటి రిక్వెస్ట్. రెండవది, మేము ఇచ్చిన రెండవ విన్నపం ఏంటంటే, ఏ విధంగా వాలంటీర్స్ అయితే ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అదేవిధంగా డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ DRDA, ఆ తర్వాత మెప్మా, వీరిద్దరూ కూడా ముఖ్యంగా డ్వాక్రా మహిళలు, మిగతా సంఘాలతో చాలా సంవత్సరాల నుంచి వాడు పనిచేస్తున్నారు. అందువల్ల వీళ్ళ ద్వారా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మహిళా ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వారిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రదేశాల్లో ఉంచకుండా వారిని ఇంతకుముందు ఏ విధమైన డిస్ట్రిక్ట్స్ ఉండేవో అక్కడికి పంపాలని చెప్పేసి ఇంకొక రిక్వెస్ట్ ఒకటి చేయడం జరిగింది. ఆ తర్వాత మూడవది, ముఖ్యంగా మన రాష్ట్రంలో లిక్కర్, మద్యం ఏదైతే ఉందో అది మోస్ట్లీ క్యాష్ పేమెంట్స్ మీదే జరుగుతుంది. ఈవెన్ దో వాళ్ళు అంటున్నారు మేము డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటున్నామని కూడా, నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో చెక్ చేస్తే 99% ఇంకా కూడా క్యాష్ పేమెంట్సే జరుగుతున్నాయి. అందువల్ల ఈ ఎలక్షన్స్ పూర్తి అయ్యే వరకు ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి కూడా ఇంకొక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా మన రాష్ట్రంలో ఉన్నంత ప్రమాణంలో ఇంకెక్కడా ఉండదు. కాబట్టి దీన్ని కనుక ఆపాలి అంటే ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ ఈ ఒక నెల ఎలక్షన్ అయ్యే వరకు చేయండి అని చెప్పేసి ఇంకొక విన్నపం చేయడం జరిగింది. ఆ తర్వాత నాలుగవది, వాలంటీర్ సందర్భంగా కూడా మేము ఎలక్షన్ కమిషన్కి, CEO గారికి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి కూడా చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఏం చెప్పారు, వాలంటీర్స్ను ఎక్కడా కూడా ఎలక్షన్ దీంట్లో వారిని వాడకూడదు. తర్వాత నిన్న మొన్న వచ్చిన ఆదేశాలలో ఈవెన్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా వాలంటీర్స్ని ఉపయోగించకూడదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కడైతే వాలంటీర్స్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని తెలిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నామని కూడా చెప్పారు. కానీ మేమంటున్నది ఏంటంటే, సస్పెండ్ అయిన వాలంటీర్ ఇంకా హ్యాపీగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తారు. మీరు వాళ్ళని ఎన్నికల విధానంలో దూరంగా ఉండండి అంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా పాల్గొంటారు. అందువల్ల ఇది కాదు సొల్యూషన్. వాలంటీర్స్ను వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ ఉంచకుండా ఇంకో ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్రలో పనిచేస్తున్న వాలంటీర్స్ అందరినీ కూడా రాయలసీమ జిల్లాలకు మీరు వేసేయండి. అది రాయలసీమలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఉత్తరాంధ్రకు తీసుకెళ్ళి, అంటే ఏ జిల్లాలో అయితే వాళ్ళ ప్రభావం లేదో, ఎందుకంటే ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత కనీసం ఒక 5-6 నెలలు పడుతుంది ఆ ప్రదేశము, ఆ వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి. ఈ విధంగా కనుక మీరు మారిస్తే అప్పుడు ఎన్నికలు సజావుగా జరుగుతాయి. ఎందుకంటే చాలా చోట్ల పొలిటికల్ పార్టీలు, ముఖ్యంగా రూలింగ్ పార్టీ చెప్పడం జరిగింది, వాలంటీర్స్లో చాలామంది మన కార్యకర్తలే, వాలంటీర్స్ బలం మీదే నేను ముందుకు వెళుతున్నానని ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇటువంటి సందర్భాలలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, తర్వాత శాంతియుత వాతావరణంలో జరగవు అన్నది ఏపీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క ప్రబలమైన కారణం. దానికోసం వారిని అడిగింది ఏంటంటే ట్రాన్స్ఫర్స్ చేయండి, అది మాత్రమే సొల్యూషన్ అవుతుంది. అదర్వైజ్ దీనికి వాలంటీర్స్ను ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఉంచితే ఎలక్షన్స్ సజావుగా జరగవు. ఒక
ఫేర్ అండ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు ఓటర్స్ని రూలింగ్ పార్టీకి ఓటు వేయవలసిందిగా వాళ్ళు ప్రభావితం చేస్తారు. డిఆర్డిఏ కానీ, తర్వాత మెప్మా కానీ, ఆ తర్వాత వాలంటీర్స్ కానీ, ఈ మూడు డిపార్ట్మెంట్స్లో మీరు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారిని, తర్వాత ఒక కాపీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చాం. కాబట్టి అది కూడా మనకు ప్రజలకు తెలియాలి అన్న ఉద్దేశంతో ఈరోజు వారిని కలిసి మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న పార్టీలు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ శ్రీ విజయ్ కుమార్ గారు, తర్వాత ఆల్ తెలుగు ప్రజా పార్టీ భాగ్యారావు గారు, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ దాసరి చెన్నకేశవులు గారు, ఆ తర్వాత నవరంగ్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జలీల్ గారు, మేమందరం కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపైన త్వరలో వారు నిర్ణయం తీసుకుంటారని మేము కోరుకుంటాం. ఆధ్వర్యంలో ఈరోజు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారిని కలిసి ప్రస్తుతం ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ సందర్భంగా అనేక విషయాలు, ఎన్నికలు సజావుగా జరగడానికి ఒక శాంతియుత వాతావరణంలో ఎవరు కూడా భయం లేకుండా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కొన్ని విషయాలు వారికి ఈరోజు చెప్పడం జరిగింది. మొదటిది, ఎన్నికల కమిషన్ అయితే ఎన్నికల పండుగ అని వాళ్ళు వాల్ పోస్టర్ల మీద వేస్తున్నారు, బ్యానర్స్ మీద వేస్తున్నారు. కానీ మన పొలిటికల్ పార్టీస్ అయితే మటుకు యుద్ధం అనే పదాన్ని వాడుతున్నారు. ఇవి ఎన్నికలు కావు, ఇదొక యుద్ధం రాష్ట్రంలో జరుగుతుంది అని, సమరం, ఈ విధమైన పదాలు వాడుతున్న సందర్భంలో మరి అన్ని పొలిటికల్ పార్టీలు, ముఖ్యంగా ప్రధాన పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా, రాజకీయ పక్షాలన్నీ కూడా ఏ స్థాయికైనా వెళ్తారు. ఈవెన్ బూత్ క్యాప్చరింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతో ఈరోజు వారికి ఇచ్చిన ఒక రిప్రజెంటేషన్లో ప్రతి పోలింగ్ బూత్ కూడా సీసీటీవీ కెమెరాస్ అరేంజ్ చేయాలి, వెబ్ కెమెరాస్ అరేంజ్ చేయాలి. తర్వాత జిల్లా ముఖ్యాలయం, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి వీటన్నిటిని కూడా మానిటర్ చేయాలి. సాధారణంగా ఎలక్షన్ కమిషన్ 50% నుంచి 60% వరకు పోలింగ్ బూత్స్ని కవర్ చేస్తుంటుంది. కానీ ఇక్కడున్న విచిత్రమైన పరిస్థితుల వల్ల అన్ని బూత్స్ కూడా కవర్ చేయాలి అన్నది. ఎందుకంటే ముఖ్యంగా పంజాబ్లో జరిగిన ఎలక్షన్లో మా విజయ్ కుమార్ గారు కూడా అక్కడ వెళ్ళారు అబ్జర్వర్గా. ఆ సమయంలో అన్ని పోలింగ్ బూత్స్ని వెబ్ కెమెరాస్తో అరేంజ్ చేయడం వల్ల అక్కడ చాలా పీస్ఫుల్గా జరిగాయి ఎలక్షన్స్. అందువల్ల ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ ఈ విధమైన నినాదాలు ఇస్తున్న ఈ సందర్భంలో 100% పోలింగ్ బూత్స్ అన్నీ కూడా వెబ్ కెమెరాతో కవర్ చేయాలన్నది మొదటి రిక్వెస్ట్. రెండవది, మేము ఇచ్చిన రెండవ విన్నపం ఏంటంటే, ఏ విధంగా వాలంటీర్స్ అయితే ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అదేవిధంగా డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డిఏ, ఆ తర్వాత మెప్మా, వీరిద్దరూ కూడా ముఖ్యంగా డ్వాక్రా మహిళలు, మిగతా సంఘాలతో చాలా సంవత్సరాల నుంచి వాడు పనిచేస్తున్నారు. అందువల్ల వీళ్ళ ద్వారా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మహిళా ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వారిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రదేశాల్లో ఉంచకుండా వారిని ఇంతకుముందు ఏ విధమైన డిస్ట్రిక్ట్స్ ఉండేవో అక్కడికి పంపాలని చెప్పేసి ఇంకొక రిక్వెస్ట్ ఒకటి చేయడం జరిగింది. ఆ తర్వాత మూడవది, ముఖ్యంగా మన రాష్ట్రంలో లిక్కర్, మద్యం ఏదైతే ఉందో అది మోస్ట్లీ క్యాష్ పేమెంట్స్ మీదే జరుగుతుంది. ఈవెన్ దో వాళ్ళు అంటున్నారు మేము డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటున్నామని కూడా, నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో చెక్ చేస్తే